अस्य श्रीमदानारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणनाभीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य श्रीकृष्णार्णकौमोदकीनन्दकस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवदशास्त्रोक्तमार्गेण आङ्गीरसभारहस्पत्यभारत्नायत्रयारुहेण प्रवरान्वित भारद्वाज गोत्रो ఏకకాలంలో శ్రీవారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేటటువంటి భాగ్యం తిరుపతి దేవస్థానం కల్పించడం, ఆ దేవస్థానం తర్వాత ఉదాహరణటువంటి విశేషమైనటువంటి యోగ చేత మహత్తరమైనటువంటి భాగ్యం చేత మహనీయులు శ్రీమాన్ సంతోష్ కవికుమార్ గారు, పాణి వెంకట సునీత ప్రసన్న కవికుమార్ గారు, మన్యం మోహన్ అక్షయ్ గారు, మన్యం పార్వతీ విహామ్య గారు ఈ పుణ్య దంపతుల సంకల్పాన్ని వెంకటేశ్వర స్వామి వారు దివ్యమైనటువంటి అనుభవించారు. వెంకటాచల రాష్ట్రం ఒక మాట చెప్తుంది, వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయాలంటే 1,000 సంవత్సరాల అలాంటి స్వామి తెలియ వచ్చి గొప్ప దర్శించుకుంటున్నారంటే ఎంత పుణ్యాన్ని చూడకపోతే వాటి కలిగిస్తారు స్వామి. ఈ ప్రాంతాన్ని ఎంతో మంది రాజులు మహారాజులు చక్రవర్తులు పరిపాలించారు. ఆ పరిపాలించిన ఆ ప్రదేశానికి అఖిలాండకోటి బ్రహ్మాండమైన శ్రీనివాస భూమి చేసి దివ్యమైనటువంటి నేత్రాలతో ఈ ప్రదేశాన్ని వీక్షిస్తూ ఈ ప్రదేశంలో ఉన్నటువంటి భాగవతులందరికీ ప్రాంతాన్ని కలిగించే శుభ్రత మనందరూ ఒకసారి ఆ దేవతలు నామాన్ని పలికి 2 చేతులు పైకి ఒకసారి నమస్కరిద్దాం. లక్ష్మీనారాయణ గోవిందా అందరూ ఏకాలు చేద్దాం. ఇండియాలో గోవిందా వేదమోయే శిలాయి దశకం దిగిపోతారు. ఏ దశ పుణ్యరాశులే ఏరులే దిగిపోతారు. రాత్రి బ్రహ్మాది లోకముల కేవలం పోతారు. శ్రీదేవుడు ఉండేటి శేషాద్రి దిగిపోతారు. నిజంగా సమస్తమైనటువంటి వేదములు, సమస్తమైనటువంటి నదులు, సమస్తమైనటువంటి పుణ్యానికి నిలయమైనటువంటి పర్వతమే వెంకటాచల పర్వతం. హృదయంలో వృషాచలం అని, త్రేతాయుగంలో అజనాచలం అని, ద్వాపరయుగంలో శేషాచలం అని, కలియుగంలో వెంకటాచలం అని కీర్తించబడే అద్భుతమైనటువంటి పర్వతం వెంకటాచల పర్వతం. హృదయంలో ఏ పేరు పెట్టించినా కలియుగంలో మాత్రం అద్భుతమైనటువంటి పేరు మాత్రం భగవంతుడు అనుగ్రహించారు. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి పర్వతం అది వెంకటాచల పర్వతం. పాపాన్ని పోగొట్టడం కోసం వేరే మార్గాలు వేరే సంవత్సరానికి వెళ్ళాల్సిన పర్లేదు. పాపాన్ని పోగొట్టగలిగినటువంటి భగవంతుడు వెంకటేశ్వరుడు. ఆయన అనుకున్నాను అదిగో ఆ స్వామివారికి వస్త్ర సమర్పణ గావించడానికి సిద్ధంగా ఉన్నటువంటి వస్త్రాన్ని మనందరికీ దర్శింపజేస్తూ ఉన్నారు. ఇది ఎంతటి మహాభాగ్యం! ఆకాశరాజ సమర్పితమైనటువంటి వస్త్రాలు. Shisham Priyasa
వస్తువిక్రేత గోవింద కాంచనాంబర గోవింద దండవాహన గోవింద యజరాజరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద నిధయే నిధయే శ్రీరామ్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖలతే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే శ్రీ గోవింద 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 అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్రీ శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భారతఖండే శతాబ్దే ఏనోః దక్షిణే పార్శ్వే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమానేన వ్యావహారిక సాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే పూర్ణిమ్యాం శుభతిథౌ వాసరః వాసరస్తు హిందువాసరే శుభనక్షత్రే శ్రవణా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదేః పురుషోత్తమస్య శ్రీమతే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని, మీ వ్యాపార సంస్థల పేర్లని అన్నిటినీ మనసులో స్మరించి స్వామివారిని ప్రసాద ప్రార్థించండి.